విదేశీ జట్లలోని భారత సంతతి క్రికెటర్లు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. హషీమ్ ఆమ్లా ఈ సౌత్ ఆఫ్రికా ఆటగాడు గుజరాత్ లోని సూరత్ కు చెందినవాడు. 1927లో అతని కుటుంబం సౌత్ ఆఫ్రికాకు వలస వెళ్లి అక్కడే సెటిల్ అయింది. మెంటీ పనేసర్ ఇతను మాజీ ఇంగ్లాండ్ ఆటగాడు. 1979లో అతని కుటుంబం పంజాబ్ నుంచి లూటన్ కు వలస వెళ్లారు. నాసిర్ హుస్సేన్ మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్. ఆయన 1968లో చెన్నైలో పుట్టాడు. 1975లో వీరి కుటుంబం ఇంగ్లాండ్ కు మకాం మార్చింది. శివ్ నారాయణ్ చంద్రపాల్ ఇతను వెస్టిండీస్ మాజీ కెప్టెన్. ఇతని కుటుంబీకులు ఒప్పంద కార్మిక సిస్టమ్ లో భాగంగా భారత్ నుంచి వెస్టిండీస్ వెళ్లారు. ఇష్ సోదీ ఈ మాజీ న్యూజిలాండ్ ఆటగాడు పంజాబ్ లోని లుధియానాలో పుట్టాడు. సోదీకి 4 ఏళ్లు ఉన్నప్పుడు అతని ఫ్యామిలీ న్యూజిలాండ్ కు షిఫ్ట్ అయింది. జీతన్ పటేల్ ఈ మాజీ న్యూజిలాండ్ క్రికెటర్ గుజరాత్ మూలాలు కలిగి ఉన్నాడు. రవి బొపారా వలస వచ్చిన భారతీయ పంజాబీ సిక్కు కుటుంబంలో జన్మించిన ఇతను ఇంగ్లాండ్ జట్టు తరపున ఆడాడు. సెనురాన్ ముత్తుసామి సౌత్ ఆఫ్రికా జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇతను తమిళనాడు మూలాల్ని కలిగి ఉన్నాడు. కేశవ్ మహారాజ్ ఇతని తల్లిదండ్రులు ఇండియాకు చెందిన వారు. 2016లో సౌత్ ఆఫ్రికా జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు. ఏజాజ్ పటేల్ ఇతను ముంబైలో పుట్టాడు. 2018లో న్యూజిలాండ్ జట్టు నుంచి మెయిడెన్ కాల్ అందుకున్నాడు. విక్రమ్జిత్ సింగ్ ఇతను నెదర్లాండ్స్ తరపున ఆడుతున్నాడు. 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అతని కుటుంబం నెదర్లాండ్స్ కు షిఫ్ట్ అయింది. తేజ నిడమనూరు ఇతను ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో జన్మించాడు. ప్రస్తుతం నెదర్లాండ్స్ జట్టు తరపున ఆడుతున్నాడు. ఆర్యన్ దత్ ఇతడు నెదర్లాండ్స్ ఆటగాడు. ఇతని తండ్రి పంజాబ్ కు చెందినవాడు. 1980లో భార్యతో కలిసి ఆయన నెదర్లాండ్స్ కు వలస వెళ్ళాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.